ఆయనో మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని స్థానం సంపాదించుకున్న లీడర్. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేత. ఆ లీడర్ వెనుకున్న క్యాడర్ తనకి చాలా ప్లస్. 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో బ్రాండ్ సెట్ చేసి 2 ఎన్నికల్లో పోటీలో లేకుండా సైలెంట్ అయిన నేత మరోసారి యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా? సొంత గూటికి వస్తారన్న వార్తల్లో వాస్తవం ఎంత? ఓసారి లుక్కేద్దాం. కడప జిల్లాలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పుకోదగ్గ సీనియర్ లీడర్. 1978లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాలంలో మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహితుడు, రాజకీయ సమకాలికుడు కావడంతో మైదుకూరు నియోజకవర్గ పరిధిలో క్యాడర్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత కలిగిన నేత. అయితే గత 2 ఎన్నికల్లో డైరెక్ట్ పాలిటిక్స్ చేయకుండా మద్దతుగా నిలుస్తూ వచ్చారాయన. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కడప జిల్లాలో హస్తం పార్టీ హవానే నడిచింది. తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీ మరుగున పడింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఉస్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో తిరిగి పురుడు పోసుకుంటోంది. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే వేగం పెంచింది. రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన నేతలను కలవడంతో పాటు పార్టీలోకి రావాలని కోరుతోంది. ఈ మధ్యనే జిల్లాల పర్యటనలో భాగంగా సొంత జిల్లాలో రివ్యూ మీటింగ్ ముగిసిన అనంతరం మాజీ మంత్రి డిఎల్ ను షర్మిల కలిశారు. అప్పటి నుంచి డిఎల్ సొంత గూటికి చేరుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉంటానంటున్న డిఎల్ కు కాంగ్రెస్ పార్టీ సరైన ప్లాట్ఫామ్ అని డిఎల్ వర్గం నుంచి ఒత్తిడులు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. మీడియాకు సైతం షర్మిలతో కలిసే విషయంపై అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్. డిఎల్ రాజకీయంగా చురుకైన నాయకుడు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇప్పట్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ఆలోచనలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలో తనదైన శైలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు డిఎల్ రవీంద్ర. అప్పటి నుంచి టీడీపీలో ఆఫర్ వచ్చిందంటూ వార్తలొచ్చాయి. ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారనే చర్చ జరిగింది. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నియోజకవర్గ పరిధిలో వార్తలు చక్కర్లు కొట్టాయి. షర్మిల భేటీతో డిఎల్ ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. సొంత క్యాడర్ తో పాటు పార్టీ సింబల్ కలిసొస్తే డిఎల్ విజయం చాలా ఈజీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎల్ మౌనం వెనుకున్న ఆంతర్యం ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.